హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అంటూ లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వీడియో వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి ఎవరెవరికి ఇంట్లో వచ్చాయి, ఎవరెవరికి పెండింగ్లో ఉన్నాయి, ఎవరెవరికి 1,00,000 రూపీస్ అమౌంట్ మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది, కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అయితే మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అయితే తెలపడం జరిగింది. పేదల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. అలాగే మనకు కంప్లీట్గా నగరపాలక ప్రాంతంలో 175.92 కోట్లు చేపట్టినటువంటి అభివృద్ధి పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర మంత్రులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు పత్రాలను కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 5,14,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు సింగరేణి కార్మికుల తరహాలో ₹1 కోటి బీమా సౌకర్యం కూడా కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కంప్లీట్గా మనకైతే సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే బీమా సంబంధించి ₹1 కోటి విరాళాలు ఇవ్వాలని కూడా కంప్లీట్గా చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు అర్హులైనటువంటి పేదలందరికీ తమ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇవ్వడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుందని కంప్లీట్గా అయితే చెప్పడం జరిగింది. ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది, అలాగే ఎంతమందికి బేస్మెంట్ లెవెల్ కానీ కంప్లీట్గా డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కంప్లీట్గా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా ఈ సైట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ సెర్చ్ పైన ఆప్షన్ ఉంటుంది కదా, వన్స్ మీరు ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి ఇక్కడ అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేయచ్చు అనమాట. మీకు సంబంధించి ఏదో ఒక అప్లికేషన్ ఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన ట్యాప్ చేసి మీకు ఏ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సంబంధించి మీరు ఏ మండలి, ఏ డిస్టిక్ మీకు సంబంధించి కంప్లీట్గా లిస్ట్ 1లో వచ్చిందా, లిస్ట్ 2లో వచ్చిందా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. లిస్ట్ 1 టైప్ లిస్ట్ వచ్చేసి ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు. నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ అని ఉంటుంది. మీకు ఏ విధంగా చూపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీకు ఇక్కడ అప్రూవల్ అయిందా, అలాగే ఎక్కడ పెండింగ్ చూపిస్తుంది, వాటికి సంబంధించి ఒక మెసేజ్ ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఒకసారి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు అమౌంట్ పడ్డాయా లేదా, అలా మీకు సంబంధించి ఫోటో క్యాప్చర్ అయిందా లేదా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ అమౌంట్ పడితే ఇక్కడ మీ అకౌంట్ నెంబర్, ఇక్కడ మీకు ₹1,00,000 సంబంధించి అమౌంట్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఎవరెవరికి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కంప్లీట్గా అమౌంట్ పడ్డాయి, ఎవరెవరికి కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ అయినాయి, వాటికి సంబంధించి చాలా నుంచి వీడియోస్ చేయలేను అనమాట. ఒకసారి కింద కామెంట్ చేయండి. మీకు ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, వాటికి సంబంధించి ఎలాంటి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చేసి మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.